వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పెద్దకాకాని శివాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భక్తులు దీపారాధనలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ దంపతులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు నీరు, పాలు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమలాపురంలో శెట్టి బలిజ సామాజిక ప్రముఖులు, వర్గీయులు అధిక సంఖ్యలో హాజరైన వన సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ అభిమానుల కోరిక మేరకు కత్తి తిప్పి వారిని ఉత్సాహపరిచారు. ఐకమత్యమే బలమని సహకార ధోరణితో వర్గీయులు ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన ఉపాధ్యాయుడు శ్యామ్ జాదూగర్ తన తల్లిపై ప్రేమను చాటుకుంటూ తన మ్యాజిక్ హౌస్ లో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ర్యాలీలోని అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా లబ్ధి పొందుతున్న తల్లుల చేతుల మీదుగా ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా వేకువజామున అమ్మ విగ్రహం వద్ద సహస్ర జ్యోతులతో అక్షర రూపంలో దీపాలను వెలిగించారు. ఈ అరుదైన ప్రేమపూర్వక చర్య అందరినీ ఆకట్టుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనపై ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేకపోయారని మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాను 2 సార్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని వరదరాజుల రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో పెడ్నాలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. కోడూరులోని శివరామకృష్ణ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా పూర్తి గ్రానైట్ తో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న క్షేత్రానికి అర్జా రాఘవరావు శివలీల కుటుంబ సభ్యులు 1,116 రూపాయల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నం వెంకట సుబ్బారావు, బోరగడ్డ హరినాథ్ బాబు, బడే భావన్ నారాయణ, జూపూడి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. జలమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు నివారించడానికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్థ ప్రసాదాలు కూడా అందజేశారు. పొన్నూరు పట్టణంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సిఐఎల్ వీరా నాయక్ తెలిపారు. రాత్రి 11 తర్వాత రోడ్లపై సంహరించేవారు, డ్రంక్ అండ్ డ్రైవ్, గ్యాబ్లింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ఇప్పటికే 100 కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శివాలయం ప్రాంగణంలో అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు తిరువూరు మూర్తి గురుస్వామి, శ్రీ గణపతి, సుబ్రహ్మణ్యం అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరిగిరి ప్రయాణమయ్యే మాలదారులకు నేతి కొబ్బరికాయ, పూజా సామగ్రితో ఇరుముడి కట్టారు. హరిహర పుత్రుడు నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. పవిత్ర కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రం పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి పంచామృతాభిషేకాలు, గోత్రనామార్చనలో నిత్యాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.